ఓకే అండి. మన ప్రభైన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దామండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం మన జీవితంలో కొన్ని విషయాలని దినం నేర్చుకోవాలని దేవుని సన్నిధిలో మనం ఆశ కలిగి ఉందాం. దేవుని యొక్క ప్రత్యేకతలో ఈ గములు కాలములు దేవుడు ఒక 7 నిర్ణయించాడు. ఈ యొక్క 7 దేవుడు కృప మనిషి జీవితంలో ఒక అపరిమితమైన కృప ఒక కాలం ఉన్నది. అయితే ఈ యొక్క కాలాల్లో ముందుగా మనం కొన్ని మొదటి కాలాలు మనం నేర్చుకుందాం. ఒకటి, సృష్టి నుండి ఆదాము యొక్క పతనం వరకు ఒక కాలం అంట. అదే కాలం అంటే ఏ యుగం అంటే నిష్కలమం లేని ఆ యొక్క నిష్కాష్మ హృదయం చేత, అంటే ఎలాంటి దానిలో మత్సరము, ఎలాంటి హృదయంలో ఆ ఘోరమైన ఆ యొక్క వ్యాధి అనేది, అంటే అంతకుముందు ఎలాంటి హృదయం అంటే దేవుని యొక్క మనస్సు చేత నింపబడిన స్థితిలో నడిపించబడుతున్న వారిగా కనపడతారు. సృష్టి ఆరంభము నుంచి ఆదాము పతనము వరకు మనిషి జీవితంలో ఎలాంటి దోషము లేని నిష్కల్మషమైన హృదయము చేత నింపబడిన స్థితి కనబడుతుంది. దీన్ని ఆ యొక్క యుగము అంటున్నాడు. అయితే ఈ యొక్క యుగములో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆదామును పరిశుద్ధంగా సృజించను, పాపము లేదు, సిగ్గు లేదు. దేవుడు తన యొక్క స్వరూపమందు నరును సృష్టించాను అంటాడు. ఆల్రెడీ దానిలో ఏం చేశాడంటే ప్రత్యేకమైన స్థితిలో జీవ వృక్షమునకు పోవు మార్గంలో వారిని కావలిగా కాయుటకు దేవుడు వారిని ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్నట్లుగా కనపడుతుంది. ఇది ఈ యొక్క స్థితిని గుర్తు చేస్తే ఇది ఎలాంటి మనసులో అది రావట్లేదు, ఏ కపటం లేని మనసు చేత నింపబడిన హృదయం చేత నింపబడిన వారిగా కనపడుతున్నారు. అలాంటి యుగకాలం అది. కానీ మనిషి యొక్క జీవితంలో పతనానికి ఆ దగ్గరికి వెళ్తున్న పరిస్థితుల్లో మాత్రమే తన జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి తన యొక్క హృదయం మార్పు కలగబడింది. అంతకుముందు ఎలాంటి వారి జీవితాల్లో కల్మషం లేదు. ఆ కల్మషం లేని ఒక కాలంలో వారు బ్రతికున్నారు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడు ప్రత్యేకమైన స్థితిలో మనల్ని ఎలాంటి కల్మషం లేకుండా మనల్ని సృష్టించాడు దేవుడు. కానీ ఆ సృష్టించిన మనిషి యొక్క జీవితంలో ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందంటే వారి జీవితాలను బట్టి ఆలోచనల చేత నింపబడి పతనానికి దారి తీసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 29వ మాటలో అంటాడు, నేను ఇది ఒక్కటి మాత్రమే నేను యోచించి తిని ప్రతి నరుని యథార్థవంతునిగా సృష్టించాను. చూడండి, అంటే హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా దేవుడు ప్రత్యేకమైన రీతిలో యథార్థతతో కలిగిన వాడిగాను, ఎలాంటి కల్మషము లేని వాడిగాను దేవుడు సృష్టించాడంట. ఆ సృష్టి కాల యొక్క యుగములో మన జీవితాలు ఎలా నడిపించబడాలి మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. అంటే మన హృదయం ఎలాంటి కల్మషము లేకుండా నడిపించబడే స్థితిలోనికి మనం రావాలి. 2, మనస్సాక్షి యొక్క యుగ కాలం అంట. అది ఆదాము యొక్క పతనము నుండి జల ప్రళయం వరకు ఆ స్థితిలో కలిగి ఉన్నారంట. అక్కడ బట్టి సుమారు 1600 సంవత్సరాలంట. అయితే దీనిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే మంచి చెడులను గుర్తించే మనస్సాక్షి మనిషికి
ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆదాము పతనము నుండి నోవాహు ఉన్న దినాలలో జలప్రళయం వచ్చినప్పుడు ఎలాంటి కాలం అంటే మనస్సాక్షి యుగ కాలం అంట. అయితే ఈ కాలంలో మనిషి యొక్క జీవితంలో దేవుడు ప్రత్యేకమైన స్థితిలో మంచి చెడులను గుర్తించే మనస్సాక్షి మనిషికి ఇవ్వబడింది, కానీ మనిషి చెడిపోయే పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు. అందుకే దేవుడు అక్కడ అంటాడు కదా, నేను నరుని సృష్టించినందుకు నేను సంతాపపడుతున్నాను. నరుని యొక్క హృదయ ఆలోచనలు ఊహంతయో కేవలం చెడ్డదని దేవుడు చూసి ఎందుకు ఈ నరుని సృష్టించానని తన హృదయంలో నొచ్చుకొని సంతాపపడుతున్నానని చెబుతాడు. సంతాపపడి ఈ భూమిని ఎందుకు నేను ఉంచాలా, ఈ భూమి మీద ఈ నరులను ఎందుకు ఉంచాలా అని చెప్పి వాటి మీద ఉన్న పాకుతున్న అన్నిటినీ సమస్తం నిర్మూలన చేయాలనే ఆలోచన చేత నడిపించబడుతున్నప్పుడే ఒక మంచి మనస్సాక్షితో నింపబడుతున్న ఒక వ్యక్తి కనబడుతుంది. ఆ దేవుని కృపను పొందుకున్న వ్యక్తి, ఒక నీతిమంతుడిగా కనపడుతున్న వ్యక్తి నోవాహు కనపడ్డాడు. ఆ నోవాహు కనపడినప్పుడే ఈ యొక్క జలప్రళయం గురించి ఆ యొక్క వ్యక్తిని ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకుని నీవు ఈ విధంగా చెయ్యి అని చెప్పి ఆ యొక్క వ్యక్తితో చెబుతూ మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రణాళికలో ఆయన చెప్పిన మాట ప్రకారం చేయగలుగుతూ నడిపించబడ్డాడు. ఇది ఒక మనస్సాక్షి కాలం. ఆ మనస్సాక్షి కాలంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే మన యొక్క స్థితిని బట్టి దేవునిలో మంచి చెడులను గుర్తించే మన జీవితాల్లో ఆ మనస్సాక్షి మనకి ఇచ్చాడు కనుక వాటిలో మనం గుర్తించేవారుగా మార్చబడాలి. ఒకటి, హృదయం కల్మషం లేకుండా నడిపించబడాలి. ఆ యొక్క యుగ కాలము అది అలాంటి స్థితిలో నడిపించబడిన స్థితిని గుర్తు చేస్తుంది. ఇది రెండు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మంచి చెడులను గుర్తించి మన జీవితాల్లో ఏది చేయాలో ఏది చేయకూడదో దాన్ని మనం మన జీవితాల్లో చేసే స్థితిలోనికి రావాలి. ఇది మనస్సాక్షి కాలం. 3, మన జీవితాల్లో మానవ ప్రభుత్వ యుగ కాలం అంటాం. ఈ కాలం జ్ఞాపకం చేసుకుంటే జల ప్రళయం తర్వాత నుండి అబ్రహాము పిలుపు వరకు అక్కడ 427 సంవత్సరాలంట. ఈ కాల వ్యవధిలో జలప్రళయం తర్వాత నుండి అబ్రహాము యొక్క జీవితంలో పిలిచిన పిలుపు ఇది మానవ యొక్క ప్రభుత్వ యుగము. అంటే దేవుడు నోవాహుని ద్వారా ప్రభుత్వాన్ని, న్యాయాన్ని ఏర్పాటు చేశాడు, కానీ బాబేలు గోపురం నిర్మించారంట. ఒక ప్రత్యేకమైన నిర్మాణం, ఒక ప్రత్యేకమైన ఆ యొక్క కాలం, దేవుడు సృష్టించిన కాలంలో ఈ యొక్క నోవాహు ఆ ప్రదేశంలో జలప్రళయం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఆయన ఒక ప్రత్యేకమైన స్థితిలో ఒక బలర్పించాడు. బలర్పించిన బలిని ఆగ్రహించి ఆ ఇంపైన సువాసనను ఆగ్రహించి దేవుడు ఈ లోకములో నేను ఇక నరుని ఎప్పుడు ఇక నిర్మూలన చేయను అని చెప్పి మానవ యొక్క ప్రభుత్వ యుగ కాలముగా ఆ యొక్క నోవాహు దినముల నుంచి ఆ యొక్క స్థితిని బట్టి అబ్రహాము పిలుపు వరకు ఒక ప్రత్యేకమైన స్థితిలో వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు నోవాహు ద్వారా ప్రభుత్వాన్ని, న్యాయాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఈ బాబేలు గోపురం వచ్చిన పరిస్థితిని కలిగిందంట. అయితే నోవాహు యెహోవాకి బలి అర్పించిన కనుక దేవుడు ఆ ప్రత్యేకమైన స్థితిలో ఆ పేరు తెచ్చుకున్నట్టుకై గోపురం కట్టబడే పరిస్థితి కలిగిందంట. అయితే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఒక ప్రత్యేకమైన బలిపీఠం ఎదుట మనం బలి అర్పించే వారిగా ఉండాలి. మానవ ప్రభుత్వ యుగ కాలంలో 4, మన జీవితాలలో వాగ్దాన యుగ కాలము. ఈ వాగ్దానము మన జ్ఞాపకం చేసుకుంటే అబ్రహామును పిలుపునప్పుడు పిలిచి నుండి సీనా ఈ ధర్మశాస్త్రం వరకు, అంటే ఈ యొక్క అబ్రహాము నుంచి దేవుడు ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే పైన పిలిచిన ఆ ధర్మశాస్త్రంలో ఇచ్చాడు చూడండి. అంటే ప్రభు ఆ మోషేని
ఆ ప్రాంతంలో దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరిచిన కాలం అంతా 430 సంవత్సరాలు అంట. ఈ 430 సంవత్సరాల్లో దేవుడు ప్రత్యేకమైన స్థితిలో వాగ్దానం చేశాడు ముగ్గురికి. దేవుడు అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుని వాగ్దానం చేశాడంట. విశ్వాసంతో వారు నడిపించబడ్డారు. వారి వారి జీవితాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే వారి వారి స్థితిని బట్టి ఈ 430 సంవత్సరాల్లో ఈ ధర్మశాస్త్రంలో దేవుడు ఆ యొక్క వాగ్దానమును ఎలాంటి స్థితిలో తీసుకు అంతవరకు అది కొట్టివేయబడి ఉన్న స్థితి కనపడుతుంది. అంటే అంతకు ముందు లేదు. ఆ యొక్క తర్వాత వీరు వచ్చిన తర్వాత ఆ మోషే గారు ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినట్లుగా కనపడుతుంది. ఇది ఆ ధర్మశాస్త్రం అనుసారంగా మన జీవితాల్లో దేవుడు మనకు ప్రత్యేకమైన అక్కడ ధర్మశాస్త్రము. అయితే ఇక్కడ మన జీవితాల్లో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దాని కొరకు మనం వేచి చూసిన వారమై, దాని కొరకు మనం ప్రత్యేకమైన పిలుపు చేత పిలిచినప్పుడు ఆ పిలుపుకు నువ్వు లోబడే స్థితిలోని కావాలి. ఒకటి, ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు, సృష్టి ఆరంభమును ప్రారంభించినప్పుడు ఎలాంటి కల్మషం లేని యుగం కనపడుతుంది. అంటే మనిషి జీవితంలో కూడా హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా నడిపించబడే స్థితి కావాలి. 2, మనస్సాక్షి కాలం. మనిషి యొక్క జీవితంలో మంచి చెడులను ఎరిగి ఆ విధమైన స్థితిలో దానిని గ్రహించి మంచిని చేసే స్థితిలోనికి వచ్చే కాలం మనస్సాక్షి యుగ కాలం. 3, మానవ ప్రభుత్వమును ఆ విధమైన స్థితిలో ఒక కాలముగా, యుగముగా ఆ ప్రాంతమును సృష్టించిన సృష్టిలో ఆ విధమైన స్థితిలో ఏర్పరిచినట్లుగా కనపడుతుంది. 4, వాగ్దాన యుగ కాలము. ఈ వాగ్దానముల చేత దేవుడు ప్రత్యేకమైన పిలుపు చేత పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడిన వారమై ఆ పిలుపులో మన జీవితాలు యొక్క స్థితిని బట్టి వెంబడించిన వారుగా మార్చబడే స్థితిలోనికి రావాలి. అలాగే ధర్మశాస్త్ర యుగము. అంతకుముందు వారి వారి జీవితాలను బట్టి అబ్రహాము నుండి పిలుపుచిన్నప్పటి నుంచి సీనాయి పర్వతం మీద మోషేకి ధర్మశాస్త్రం ఈ యొక్క ఆజ్ఞలను ఇచ్చినప్పుడు అంతవరకు ఈ 430 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్ర యుగ కాలంలో సేనాయి ధర్మశాస్త్రం ఇవ్వబడిందంట. ఆ యొక్క సేనాయిలో ధర్మశాస్త్రము ఆ ప్రభైన ఆ యొక్క తండ్రి అయిన దేవుడు యెహోవా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మోషే గారికి ఇచ్చాడు. ఆ పలక ధర్మశాస్త్రంతో నింపబడిన స్థితిలో ఆ యొక్క ఆజ్ఞలు ఇచ్చినట్లుగా కనబడుతుంది. అయితే ఈ యొక్క సెనాయిలో ధర్మశాస్త్రం ఇవ్వబడినది నుండి క్రీస్తు శిలువ వరకంట 1500 సంవత్సరాలంట. మోషే ద్వారా 10 ఆజ్ఞలను ఇవ్వబడినట్లు ఇది పాపమునకు చూపించినట్లుగా కనపడుతున్న స్థితి. అంటే ఆ పాపమును మన జీవితాల్లో చూపించి దానిని మన జీవితాల్లో తీసుకునే స్థితిలోనికి కావాలని ఒక ప్రత్యేకమైన ఆజ్ఞలు మనకిచ్చాడు. ధర్మశాస్త్రం వలన మనకు పాపము ఎరక కలుగును, కానీ ఆ ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కనుక ఈ యొక్క ధర్మశాస్త్రంలో ప్రత్యేకమైన స్థితి ఏంటంటే ఆ యొక్క కాలంలో మనం ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిపించబడిన స్థితిలోనికి రావాలి. చూడండి, అంటే మనిషి యొక్క జీవితంలో ఒక్కొక్క దానికి యుగ కాలంలో ఒక్కొక్క ప్రత్యేకమైన స్థితిని కలుగజేశాడు. ఇక్కడ ఈ 10 ఆజ్ఞలను అనుసరించడానికి దేవుడు ఆ విధమైన స్థితిలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా కనబడుతుంది. కనుక మన జీవితాల్లో కూడా ఈ 10 ఆజ్ఞలను గైకిన వారుగా జీవితాల్లో ఆ ధర్మశాస్త్ర అనుసరించే వారుగా మార్చబడాలి. 6, కృప యుగ కాలము. ఇది చాలా మనిషి జీవితంలో చాలా అవసరమైనది. ఈ కృపాయుగ కాలము ఎప్పుడంటే క్రీస్తు శిలువ మరణం నుండి రెండో రాకడ వరకు సుమారు 2000 సంవత్సరాలంట. చూడండి, క్రీస్తు మరణము నుండి ఆయన యొక్క రెండవ రాకడ వరకు
క్రీస్తు మరణం ఎందుకు ఇది? క్రీస్తు ప్రత్యేకమైన మరణం ఎందుకు అంటే, మనిషి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క స్థితిని బట్టి పాపముల నుంచి పాపములు అన్నిటినీ ఆయన కొట్టివేయడానికే, ఆయన కృపను మనకు చూపించడానికి తను రక్తాన్ని చిందించిన వాడుగా, సిలువ వేయబడిన వాడుగా కనబడుతున్నాడు. ఇదే కృపాయుగ కాలము. ఈ కృపాయుగ కాలంలో మనిషి జీవితం ఏం స్థితిలోనికి రావాలంటే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడని నువ్వు గ్రహించే స్థితిలోనికి రావాలి. ఆయన రక్తం మన కొరకు, మన జీవితాలలో మన క్షమాపణ కొరకై ఆయన ఇచ్చాడని నువ్వు గ్రహించి, ఆయన చేత నువ్వు ఆయన ఎదుటకు నీ జీవితాన్ని నడిపించుకునే స్థితిలోనికి రావాలి. ఆ కృపలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, పరిశుద్ధాత్మకి ఆ సంఘములో మన జీవితాలు ఏ విధమైన స్థితిలో ఉండాలంటే, నీతిని అనుసరించి జీవిస్తూ నడిపించబడే స్థితిలోనికి రావాలి. లేఖనాలు చదువుతూ ఉంటాయి, మన జీవితాల్లో ఉచితంగానే కృపను పొందుకున్నామా అంట. మన నీతి వలన కాదు కానీ అంటాడు. అయితే మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో ఆయన కృప కొరకు మనం ఏం చేయాలంటే, రక్షణ పొందుకున్న వారుగా, మన కొరకు తన రక్తాన్ని కార్చాడని, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని, శిలువ త్యాగం చేసిన దేవుడు అని చెప్పి మన జీవితాల్లో గ్రహించిన వారమై, ఆయన కృపాయుగ కాలంలో మనం ఆయన కృపను అనుసరిస్తూ ఏం చేయాలంటే, ఆ రెండో రాకడ కొరకు మనం సిద్ధపడి కలిగి, ఒక దినాన వస్తాడు దేవుడు అని గ్రహించేవారుగా మార్చబడాలి. 7 మన జీవితాలలో నీతి యుగ, అలాగే 1000 సంవత్సరాల రాజ్య పాలనలో మన జీవితాలు కలిగి ఉంటది. ఇది క్రీస్తు రాకడకు ఒక సూచనగా మన జీవితాలు ముందుగా కనబడుతున్న స్థితి. అప్పుడు మన జీవితాల్లో నీతిలో ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో శ్రమల పాలు మన జీవితాల్లో ఉంటది. అది మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఉంటుందో అంటే, మనం దేవుని కొరకై హతసాక్షులుగా మార్చబడే స్థితిలోనికి వచ్చే పరిస్థితి ఉంటది. మన జీవితాల్లో రాజులకు రాజులు వారి జీవితాల్లో 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేసేవారుగా ఉంటారు. అయితే ఈ యొక్క పరిపాలనలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కొరకు నిలబడేవారుగా, ఆ దేవుని యొక్క సన్నిధిలో నీతితో ఆ రాజ్యంలో మన జీవితాలు ఈ కాలంలో మనం నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఆ 1000 పరిపాలనలో శ్రమల కాలం పరిస్థితులు ఉంటది. కానీ దేవునితో తర్వాత మన జీవితాల్లో ఒక రాకడలో మన జీవితాలు ఎత్తపడతాయని మనం గ్రహించేవారిగా మార్చబడాలి. ఇది అంటున్నమాట, క్రీస్తు రాజుగా వచ్చి పరిశుద్ధులతో 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన చేస్తాడు అని అంటాడు. అంటే 1000 సంవత్సరాల పరిపాలనలో మనం కూడా ఆ పరిపాలనలో మన జీవితాలు కూడా దేవుని ఎదుట నిలబడే స్థితిలోనికి రావాలి. ఆ పరిపాలనలో మన జీవితాలు కూడా నింపుకునే కృపను మనకు దయచేయాలి. కనుక ఈ మాటల్లో మన జీవితాల్లో, 1 నిష్కల్మషము లేని హృదయము చేత నింపబడాలి. 2 మనస్సాక్షి చేత ఆ యొక్క జీవితాలలో ఏది మంచిదో ఏది చెడుదో గుర్తించాలి. 3 మన జీవితాలలో దేవుడిచ్చిన ఆ యొక్క మానవ ప్రభుత్వ వేగ కాలంలో దేవుడు ప్రత్యేకమైన స్థితిలో దేవుడు ఎలాగ నోవాహుకు బలి అర్పించాడో అలాంటి పరిశుద్ధమైన బలి అర్పించేవారుగా మార్చబడాలి. అలాగే వాగ్దాన యుగము కాలంలో మనతో దేవుడు చేస్తున్న పిలుపుని బట్టి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే స్థితిలో మనం ఒక నిరీక్షణతో కలిగి ఉండాలి. అలాగే ధర్మశాస్త్ర కాలంలో మనం దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిపించబడే స్థితిలోనికి రావాలి. కృపాయుగ కాలంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడని, రక్తాన్ని చిందించాడని, మనం ఆయన కృపను తలంచుకున్న వారమై ఆయన కొరకు మన యొక్క జీవితాలలో రక్షణ పొందుకొని, ఆయన జీవితాల్లో ఏ విధంగా మన కొరకు ఆయన త్యాగం చేశాడో ఆ నిత్య జీవార్థమైన రెండవ రాకడికి సిద్ధపాటు కలిగి ఉండే స్థితిలోనికి మనం రావాలి. అలాగే నీతి యుగ కాలంలో 1000 పరిపాలనలో కూడా మనం శ్రమలో కాకుండా, బాధాకరమైన పరిస్థితుల్లో ఉండకుండా, ఆ రాజ్యాన్ని కూడా ఏలుబడి చేసే స్థితిలోనికి వచ్చినట్లుగా శ్రమలలో మన జీవితాలు నిలిచి ఉందాం. అటు కృప మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించి జీవించి ఆయన సన్నిధిలో నిద్రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మాకు నా తండ్రి ఒక యుగ కాలంలో మీకు గుర్తు చేసిన దానికి స్తోత్రాలు తండ్రి. మా జీవితాలలో ఏ పరిస్థితులు బట్టి ఎలాగ ఉండాలో మాకు నేర్పించిన దాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, నిష్కల్మషమైన హృదయము కలిగిన యుగం ఒక కాలం ఉందని, అలాంటి హృదయం చేత మేము నా తండ్రి ఎలాంటి లోపల మత్సరములు, ఎలాంటి
అయ్యా నా తండ్రి ఏటికి మేము చోటియకుండా మా జీవితాల హృదయం ఒక పరిశుద్ధమైనదిగా కనపడే కృపను మాకు దయచేయండి. ఈ సన్నిధిలో మనస్సాక్షి కాలంలో మంచి చెడులను మేము ఎరిగే కృపను మాకు దయచేయండి. అయ్యా మానవ ప్రభుత్వంలో అయ్యా నీ కొరకు మా తండ్రి మా జీవితాల్లో ఒక కాలని పరిపాలన చేసిన స్థితిలోనికి అంటే అయ్యా నా తండ్రి మా జీవితాల్లో ఒక బలిపీఠం మీద నీ సన్నిధిలో నా తండ్రి బలి అర్పించిన బలి శ్రేష్టమైన బలిని ఆగ్రహించి ఈ లోకాన్ని తుడిచివేయకుండా మానవ నా తండ్రి బ్రతికించుటకు కారణమైంది కనుక అటు కృప మాకు కూడా మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో మేము బ్రతికించి అయ్యా నీ కొరకు నా తండ్రి ఒక గొప్ప గోపురం కట్టే కృపను మాకు దయచేయండి. నీ స్తోత్రాలు తండ్రి. దేవానికి ఏమన్నా స్తోత్రాలు వాగ్దాన రూపంగా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. పిలుపుని బట్టి పిలుపునకు విధేయతను చూపించిన అబ్రహాం వల్లే మా జీవితాలు కూడా నీ సన్నిధిలో మీరు చేస్తున్న వాగ్దానం కొరకు మేము నిలబడే కృపను మాకు దయచేస్తూ మీ సన్నిధిలో సహాయం చేయండి. ధర్మశాస్త్ర కాలంలో మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చిన తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు నా తండ్రి ఒక ప్రత్యేకమైన పిలుపు చేత అలా పిలుచుకున్నాం. అటు కృప మా జీవితాలు కూడా ఆ 10 ఆజ్ఞలను గైకొంటూ నడిపించబడే కాలంలో మేము ఏ విధంగా ఆ యుగ కాలాన్ని కూడా మేము అనుసరించే కృపను మాకు దయచేయండి. కృప యుగ కాలాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నా తండ్రి నీవు మరణం ఇచ్చేవని మీరు అనర్చిన ఆ మరణానికి నా తండ్రి మా జీవితాల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో పాపం నుంచి విడిపించావని మీ సన్నిధిలో మీరు రక్షణ పొందుకొని అయ్యా ఒక నా తండ్రి రాకడ ఒకటి ఉన్నదని నీ యొక్క రెండవ రాకడకు నా తండ్రి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి నీతి యొక్క కాలంలో ఏ పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన తండ్రి అయ్యా నా తండ్రి రాజ్యం వెళ్ళే స్థితిలోనికి వచ్చే మా జీవితాల్లో కృపను మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.